హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ గురించి తెలుసుకుందాము. ఈ మెథడ్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్, కెమికల్ రియాక్షన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మొత్తం మనము ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, సో మనకు ఈ స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ అండర్స్టాండ్ అవ్వడానికి ఒక నీట్ డయాగ్రామ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. దెన్ we all know that hydrogen can be the best alternative to the fossil fuels. So fossil fuels అయినా డీజిల్, కెరోసిన్, పెట్రోల్ ఇటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్కి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ పొల్యూషన్ని కాజ్ చేస్తాయి కాబట్టి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్గా మనము హైడ్రోజన్ని మనము కన్సిడర్ చేయొచ్చండి. ఓకే, రైట్. సో హైడ్రోజన్ గ్యాసు ఇట్ ఈస్ ఏ ప్రామిసింగ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ due to its potential to provide clean and efficient energy. సో హైడ్రోజన్ ఫాసిల్ ఫ్యూయల్స్కి ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ లాగా మనము యూస్ చేసుకోవచ్చు, కన్సిడర్ చేస్తున్నాం అండ్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాం, యూస్ కూడా చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే హైడ్రోజన్ క్లీన్, ఓకే, ఇట్ డజంట్ కాజ్ ఎనీ పొల్యూషన్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ గుడ్ ఎనర్జీ సోర్స్, దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఎఫిషియంట్ ఎనర్జీ రిసోర్స్. ఓకే, రైట్. దెన్ మనము ఈ వీడియోలో హైడ్రోజన్ ప్రొడక్షన్ బై స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ కాబట్టి దీన్ని ఎస్ఎంఆర్ మెథడ్ అంటారండి. ఎస్ఎంఆర్ మెథడ్, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ మెథడ్. ఓకే, రైట్. ఇది కవర్ చేద్దాం. బట్ హైడ్రోజన్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి చూడండి ఇక్కడ స్టూడెంట్స్. సో ఫస్ట్ అడ్వాంటేజ్, హైడ్రోజన్ని ఫ్యూయల్గా యూజ్ చేయడం వల్ల జీరో ఎమిషన్స్ ఉంటాయి. ఎందుకంటే హైడ్రోజను ఆక్సిజన్తో బర్న్ అయ్యి మీకు వాటర్ని ఇస్తుంది, దీంతోపాటు ఎనర్జీని ఇస్తుంది. ఓకే, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మీకు వాటర్ ఒక బై ప్రోడక్ట్గా వస్తుంది, కానీ వాటర్ వల్ల పొల్యూషన్ ఏమీ ఉండదు. సో కాబట్టి దీన్ని మనం జీరో ఎమిషన్స్ అనొచ్చు. అంటే పొల్యూషన్ కాజ్ చేసే కార్బన్ ఆక్సైడ్స్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ హైడ్రోజన్ నుంచి హైడ్రోజన్ నుంచి రిలీజ్ కావు. ఓకే, రైట్. దెన్ హైడ్రోజన్ ప్రొవైడ్స్ హై ఎనర్జీ డెన్సిటీ. హైడ్రోజన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై వెర్సటైల్ మెథడ్స్. హైడ్రోజన్ బర్న్స్ క్లీన్ అండ్ హైడ్రోజన్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ ఆర్ వెర్సటైల్ యూసేజెస్. అంటే హైడ్రోజన్ మనము ఎక్కువ హై ఎనర్జీ డెన్సిటీ ఇస్తుంది, ఎక్కువ హై ఎనర్జీని ఇస్తుంది. అండ్ హైడ్రోజన్ని మనము వేరియస్ రిసోర్సెస్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, దీన్నే వెర్సటైల్ ప్రొడక్షన్ అంటారు. అండ్ హైడ్రోజన్ క్లీన్గా బర్న్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ని వేరియస్ మెథడ్స్లో మనము యూస్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ వాట్ ఆర్ ద కాన్స్, డిసడ్వాంటేజెస్. సో హైడ్రోజన్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా హై ఉంటుందండి. సో కాబట్టి హై ప్రొడక్షన్ కాస్ట్ అని మనం చెప్పచ్చు. దెన్ సెకండ్, హైడ్రోజన్ని స్టోర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం. ఇక్కడ హైడ్రోజన్ రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ ఫేజ్లో ఉంటుంది. ఓకే, సో రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాసీస్ ఫేజ్లో ఉండే హైడ్రోజన్ని మనం స్టోర్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. అండ్ దీంతోపాటు హైడ్రోజన్ని ఒక ఫ్యూయల్ లాగా హ్యాండిల్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఓకే, దెన్ సేఫ్టీ కన్సర్న్స్. హైడ్రోజను ఒక ఫ్లేమబుల్ గ్యాస్ అండి. ఓకే, హైడ్రోజన్ ఒక ఫ్లేమబుల్ గ్యాస్, సో ఇది చాలా ఈజీగా బర్న్ అయిపోయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో కాబట్టి సేఫ్టీ అంటే చాలా కేర్ఫుల్గా మనము హైడ్రోజన్ని హ్యాండిల్ చేయాలి. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్, యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్. ఓకే, రైట్. దెన్ వాట్ ఈస్ ఎస్ఎంఆర్, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్. ఈ కాన్సెప్ట్లోకి మనం ఎంటర్ అయిపోదాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, రైట్. ఓకే, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్, SMR, is the most widely used method for industrial production of hydrogen, about 95%. అంటే గ్లోబల్గా మనం యూస్ చేసే హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్గా యూస్ చేసే ఈ హైడ్రోజను మేజర్గా మనకు స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ అనే మెథడ్ ద్వారానే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, అబౌట్ 95%. రైట్. దెన్ వాట్ ఈజ్ స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ మెథడ్? నేను ఇక్కడ ఒక సింగిల్ పారాగ్రాఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ మెథడ్, SMR మెథడ్. ఓకే, what is SMR method? In SMR method, natural gas which contains methane and high temperature steam, ante ikkada H2O, steam ante water vapor, okay, are used to produce hydrogen gas. So that is the definition of SMR method. So what is SMR method? SMR method lo natural gas lo unde methane స్టీమ్తో రియాక్ట్ అయ్యి, స్టీమ్ అంటే వాటరే కదండి. సో వాటర్ వేపర్, హై టెంపరేచర్ దగ్గర ఉండే వాటర్ వేపర్. ఓకే, సో రియాక్ట్ అయ్యి న్యాచురల్ గ్యాస్లో ఉండే మీథేను హాట్ స్టీమ్తో రియాక్ట్ అయ్యి
మీకు హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనము స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ మెథడ్ అని అంటాం. అండ్ దీంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది. రియాక్షన్స్ మళ్ళీ మనం ఫర్దర్గా చూద్దాం. రైట్, దెన్ ఎస్ఎంఆర్ మెథడ్ ఈజ్ ఎ థర్మల్ ప్రాసెస్. ఇక్కడ మనం హీట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఓకే, రైట్ స్టూడెంట్స్. దెన్ వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ సెటప్ ఆఫ్ ఎస్ఎంఆర్ మెథడ్? సో ఎస్ఎంఆర్ మెథడ్ స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ మెథడ్లో ఉండే ఆ మెథడ్ చేయడానికి మనకి ఏ ఏ కాంపోనెంట్స్ కావాలి అంటే ఆ కాంపోనెంట్స్ నేను ఇక్కడ డయాగ్రామ్లో నీట్గా రిప్రజెంట్ చేశానండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈస్ ద ఇండస్ట్రియల్ సెటప్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రియల్ arrangement of various components that are used to produce hydrogen from natural gas and hot steam. Okay, right, as you can see ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి, బాటంలో చూడండి, న్యాచురల్ గ్యాస్ ఫీడ్. సో మనకు ఈ న్యాచురల్ గ్యాస్లో ఉండే మీథేనే కదండి మేజర్ సోర్స్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, సో న్యాచురల్ గ్యాస్ ఫీడ్ని మీరు ఇక్కడ ఒక ఫస్ట్ కంటైనర్ ద్వారా మీరు పంపిస్తున్నారు. ఫస్ట్ కంటైనర్లోకి ఇలా న్యాచురల్ గ్యాస్ ఎంటర్ అవుతుంది. ఈ ఛాంబర్నే మనము డీసల్ఫరైజేషన్ ఛాంబర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈ డీసల్ఫరైజేషన్ ఛాంబర్ గురించి తెలుసుకుందాం. న్యాచురల్ గ్యాస్ ఫస్ట్ డీసల్ఫరైజేషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇదే ఫస్ట్ కాంపోనెంట్. ఓకే, న్యాచురల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ఛాంబర్. రైట్, ద న్యాచురల్ గ్యాస్ ఈస్ ప్రీ-ట్రీటెడ్ for the removal of sulfur impurities like hydrogen sulfide by passing through adsorbers like activated carbon filled in the chamber. ఈ ప్రాసెస్ని మనము స్వీటనింగ్ అంటామండి. ఓకే, సో ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఇదే కదా, ఇది డీసల్ఫరైజేషన్ చేంబర్ కదా. ఈ డీసల్ఫరైజేషన్ చేంబర్లో మనకు యాక్టివేటెడ్ కార్బన్ అనే అడ్జార్బెంట్ ఉంటుందండి. యాక్టివేటెడ్ కార్బన్. ఓకే, ఈ యాక్టివేటెడ్ కార్బన్ ఎలా బిహేవ్ చేస్తుందంటే అడ్జార్బెంట్. ఓకే, అంటే న్యాచురల్ గ్యాస్లో ఉండేటటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంప్యూరిటీస్ని ఇలా గ్యాస్ ఇలా పాస్ అవుతుందిగా ఇంప్యూరిటీస్ని. ఓకే, దీంట్లో మీథేన్ ఉంది న్యాచురల్ గ్యాస్లో. సో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈ యాక్టివేటెడ్ చార్కోల్ పైన అడ్జార్బ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ద న్యాచురల్ గ్యాస్ కమింగ్ అవుట్ ఆఫ్ డీసల్ఫరైజేషన్ ఛాంబర్ కంటైన్స్ ఓన్లీ మీథేన్, ప్యూర్ మీథేన్ ఉంటుంది, సల్ఫర్ ఉండదు. ఓకే, సో ఈ ప్రాసెస్నే మనము స్వీటనింగ్ ప్రాసెస్ అని అంటాం. సల్ఫర్ ఉండదు కాబట్టి ప్యూర్ మీథేన్ స్టీమ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద కాంపోనెంట్ 1, డీసల్ఫరైజేషన్ చేంబర్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ వాట్ ఈస్ కాంపోనెంట్ నెంబర్ 2? ఇక్కడ చూడండి, కాంపోనెంట్ నెంబర్ 2 ఈస్ ద రిఫార్మర్ ఆర్ రిఫార్మింగ్ రియాక్టర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎంటైర్ ప్రాసెస్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఈ రిఫార్మర్లోనే జరుగుతుంది. నేను మీకు దీని డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద రిఫార్మర్. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 ఛాంబర్స్ ఉన్నాయి కదా, 3 ఛాంబర్స్ కూడా ఉంటాయి కొన్ని డయాగ్రామ్స్లో. 2 or 3 ఛాంబర్స్ మనము రిఫార్మర్గా యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద రిఫార్మర్ ఛాంబర్ ఆర్ రియాక్టర్ ఛాంబర్. ఇక్కడే మీకు హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ అండ్ హాట్ స్టీమ్. ఓకే, రైట్. ఈ రిఫార్మర్ గురించి మనం తెలుసుకుందామండి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ రిఫార్మరు ఒక ట్యూబులర్ స్ట్రక్చరు. ఈ రిఫార్మర్లో మనము నికెల్ క్యాటలిస్ట్ని ఉంచుతాం. ఎందుకంటే మనకు స్టీమ్ మిథేన్ రియాక్షన్, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ రియాక్షన్లో మనము నికెల్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. టెంపరేచర్ 800 degrees సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేయాలి మనము. అంటే మనకు స్టీమ్ మీథేన్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ రావాలి అంటే టెంపరేచర్ మీరు ఇవ్వాలి, హీట్ ఇవ్వాలి. అంటే ఇది ఒక ఎండోథెర్మిక్ రియాక్షన్. అండ్ ప్రెషర్ మీరు 30 bar ప్రెషర్ మీరు మెయింటైన్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం రిఫార్మర్ గురించి తెలుసుకుందాం స్టూడెంట్స్. రైట్, సో చూడండి, ఇన్ ఎస్ఎంఆర్ ప్రాసెస్ ద రియాక్టర్ అంటే రిఫార్మర్ అండి. ఓకే, ఈజ్ ఎ క్రూషియల్ కాంపోనెంట్. మీరు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్, క్రూషియల్ కాంపోనెంట్, వేర్ మీథేన్, ఓకే, మీథేన్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ రియాక్ట్స్ విత్ హాట్ స్టీమ్ దట్ గివ్స్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. ఓకే, సో మనకు రిఫార్మింగ్ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ రిఫార్మర్లోనే జరుగుతాయి, ఈ రియాక్టర్లోనే జరుగుతాయి. అది ఇదే. ఓకే, రైట్. మీరు ఇక్కడ చూడవచ్చు, దిస్ ఇస్ ద రిఫార్మర్ ఫిల్డ్ విత్ నికెల్ క్యాటలిస్ట్. ఓకే, రైట్. దెన్ ఇంకా ఏం జరుగుతుంది ఈ రిఫార్మర్లో అంటే చూడండి స్టూడెంట్స్, చూద్దాం దీన్ని కూడా మనము. ఓకే, రైట్. యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్ స్లైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ లైక్ ట్యూబులర్ ఫిక్స్డ్ బెడ్ రియాక్టర్స్, membrane reactors are used according to the specifications. సో రియాక్టర్స్ చాలా టైప్స్ ఉన్నాయి రిఫార్మర్స్లో. ట్యూబులర్ రిఫార్మర్స్ అని, మెంబ్రెయిన్ రిఫార్మర్స్ అని ఉన్నాయి. వీటిలో మనం ఏదైతే అవసరం అవుతుందో అకార్డింగ్ టు నీడ్ మనము ఆ రిఫార్మర్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నికెల్ బేస్డ్ catalyst are filled in the reactor and SMR process
typically operates at the temperature of 800 to 900 degrees Celsius and at the pressure of 20 to 30 bar. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింటే. సో మనకు మీథేను వాటర్ వేపర్తో హాట్ స్టీమ్తో రియాక్ట్ అవ్వాలి అంటే మనము నికెల్ కెటలిస్ట్ యూజ్ చేయాలి. అండ్ ఈ నికెల్ కెటలిస్ట్ రిఫార్మర్లో మనం ఫిల్ చేసి ఉంచుతాం. యాజ్ వెల్ యాజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద రియాక్టర్ ఈజ్ మెయింటైన్డ్ అట్ 800 degrees centigrade హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ 30 bar ప్రెషర్ దగ్గర మనం మెయింటైన్ చేస్తాం. దీనివల్ల మనకు రిఫార్మింగ్ రియాక్షన్ జరిగి హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ రిఫార్మర్లో. ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్తో పాటు మనకు కార్బన్ మోనాక్సైడ్ కూడా కొంత ఉంటుంది దాంట్లో. ఈ హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ ఈ రిఫార్మర్లో ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ గ్యాసియస్ మిక్చరు, దీన్ని సిన్ గ్యాస్ అంటాం. ఈ గ్యాసియస్ మిక్చర్ రిఫార్మర్ల నుంచి ఇలా బయటకు వచ్చి, ఓకే, ఇలా బయటకు వచ్చి, సో అది మనకు దేంట్లోకి ఎంటర్ అవుతుందంటే వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లోకి ఎంటర్ అవుతుంది. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ మిక్చరు రిఫార్మర్లో ప్రొడ్యూస్ అయిన H2+CO మిక్చరు మీకు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్ ఈ కాంపోనెంట్ అండి, దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, రైట్, ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఓకే, దెన్ సో మీరు ఇక్కడ చూడండి, నేను దీన్ని చెప్తాను, దీన్ని చెప్పి మళ్ళీ మనం హాట్ స్టీమ్కి వెళ్దాము. ఓకే, రైట్. వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్. The gaseous mixture of H2+CO and traces of CO2 is called syngas. Okay, the syngas coming out of reformer will enter into this reactor where water gas shift reaction takes place to give more hydrogen and carbon dioxide. This reaction is catalyzed by iron chromium catalyst. It is a fast and exothermic reaction. Okay, right. సో మీకు ఇక్కడ రిఫార్మర్ నుంచి రిలీజ్ అయిన హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ మీకు ఈ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ మీకు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ జరుగుతుంది. అంటే చాలా సింపుల్ అండి. కార్బన్ మోనాక్సైడ్ మళ్ళీ స్టీమ్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ అండ్ ఎక్సెస్ హైడ్రోజన్ మీకు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, దీన్ని వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటాం. దీనికి హీట్ మీరు సప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం, బాగుంది. మరి స్టీమ్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఓకే, సారీ, ఇది ముందే చెప్పుండాల్సింది, బట్ ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మనము ఈ ప్రాసెస్లో మీథేన్ అయితే న్యాచురల్ గ్యాస్ ఫీడ్ నుంచి తీసుకున్నాం. మరి స్టీమ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద కంటైనర్, దిస్ ఈస్ ద వెజల్ విచ్ హోల్డ్స్ ద స్టీమ్. ఓకే, సో దీన్నే మనము హాట్ స్టీమ్ కంటైనర్ అని అంటాం. ఓకే, చూడండి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. It is the vessel that holds and provides high temperature steam. మీరు ఇక్కడ చూడండి, high temperature steam required for the reaction. This hot steam is generated in the boiler. Okay, right. So primary reaction ఏంటండి? న్యాచురల్ గ్యాస్లో ఉండే మీథేన్ హాట్ స్టీమ్తో రియాక్ట్ అయ్యి మీకు హైడ్రోజన్గా మారాలి, హైడ్రోజన్ని రిలీజ్ చేయాలి. ఓకే, మరి హాట్ స్టీమ్ కూడా మనము ఈ రిఫార్మర్లోకి పంపించాలి కదా. ఓకే, సో హాట్ స్టీమ్ ఎక్కడ మనం స్టోర్ చేస్తామంటే ఈ హాట్ స్టీమ్ కంటైనర్లో స్టోర్ చేస్తాం. ఇలా వచ్చిన న్యాచురల్ గ్యాస్ ఫీడ్ ఇలా ఎంటర్ అయ్యి ఇలా టాప్లోకి వచ్చి, సో ఇక్కడ మీరు స్టీమ్ని రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ న్యాచురల్ గ్యాస్లో ఉండే మీథేను హాట్ స్టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి, ఓకే, స్టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ స్టీము మీథేన్ ఈ రెండు గ్యాస్లు ఇలా పాస్ అయ్యి రిఫార్మర్లోకి ఎంటర్ అవుతాయి. రిఫార్మర్లోకి ఎంటర్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల స్టీమ్కి మీథేన్కి మీకు హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ రిఫార్మర్ నుంచి బయటకి ఇలా వచ్చేసి ఇలా మూవ్ ఆన్ అయ్యి మనకు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లోకి ఎంటర్ అవుతాయి. ఈ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లో ఈ కార్బన్ మోనాక్సైడ్ స్టీమ్తో రియాక్ట్ అయ్యి మీకు కార్బన్ డయాక్సైడ్ ఎక్సెస్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ ఇలా ప్రొడ్యూస్ అయిన కార్బన్ డయాక్సైడ్ హైడ్రోజన్ మిక్చర్, దట్ ఈజ్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లో ప్రొడ్యూస్ అయిన ఈ మిక్చరు మళ్ళీ మనకు హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్లోకి ఎంటర్ అవుతుంది. దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద SMR, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదండి. రైట్, ఇప్పుడు మనం లాస్ట్ కాంపోనెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్. ఇదండి, సో దిస్ ఈస్ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ద గ్యాసియస్ మిక్చర్ కమింగ్ అవుట్ ఆఫ్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్ కంటైన్స్ హైడ్రోజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఓకే, రైట్. This gaseous mixture will enters into hydrogen purification unit. సో మీకు రిఫార్మర్ నుంచి రిలీజ్ అయిన హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ ఈ రెండు కూడాను మనకు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ జరిగి
కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్గా ఎక్సెస్ హైడ్రోజన్గా మనకు కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్కి స్టీమ్కి మధ్య రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇలా వచ్చిన హైడ్రోజన్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ మిక్చరు మళ్ళీ మనకు ఈ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్లోకి ఎంటర్ అవుతాయి. ఈ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్లో మనకు ఇక్కడ కూడా అడ్జార్బెంట్స్ ఉంటాయండి. ఓకే, లైక్ జియోలైట్ ఓకే, జియోలైట్ అడ్జార్బెంట్స్ ఉంటాయి. ఈ జియోలైట్ అడ్జార్బెంట్స్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్ నుంచి వచ్చినటువంటి కార్బన్ డయాక్సైడ్ హైడ్రోజన్ మిక్చర్లో కార్బన్ డయాక్సైడ్ని జియోలైట్ అబ్జార్బ్ చేసుకునేస్తుంది. ఓకే, మీకు ప్యూర్ హైడ్రోజన్ అబౌట్ 99.9% ప్యూర్ హైడ్రోజను మీరు ఈ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్యూర్ హైడ్రోజన్ కలెక్టెడ్ అవుట్. ఓకే రైట్, మీకు ఇక్కడ జియోలైట్ బెడ్లో కార్బన్ డయాక్సైడ్ ఇంప్యూరిటీ అలాగే మిగిలిపోతుంది. అంటే మీరు కార్బన్ డయాక్సైడ్ని ప్యూర్ హైడ్రోజన్ నుంచి మీరు సపరేట్ చేస్తారు. ప్యూర్ హైడ్రోజన్ మనం యూస్ చేసుకుంటాం. ఇలా వచ్చిన హైడ్రోజన్ మనము గ్రే హైడ్రోజన్ అంటామండి. ఓకే, స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ ప్రొడ్యూసెస్ ఏ టైప్ ఆఫ్ హైడ్రోజన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్లీ గ్రే హైడ్రోజన్, నాట్ గ్రీన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్. ఎందుకంటే ఈ గ్రే హైడ్రోజన్కి సోర్స్ ఏంటండి? న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ కూడా ఒక ఫాజిల్ ఫ్యూయలే కదా. ఓకే, సో కాబట్టే మనం ఫాజిల్ ఫ్యూయల్ నుంచి మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సారీ గ్రే హైడ్రోజన్ అంటాం. ఓకే రైట్, అదే గ్రీన్ హైడ్రోజన్ అయితే రెన్యూవబుల్ రిసోర్సెస్ మీరు ప్రొడ్యూస్ చేస్తే అది మీకు గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది, బట్ ఇది గ్రే హైడ్రోజన్. ఓకే స్టూడెంట్స్, రైట్, వెరీ గుడ్. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాసెస్. దెన్ మెయిన్ స్టెప్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ మనం చూద్దాం. ఓకే, సో స్టెప్ నెంబర్ 1, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్, రిఫార్మింగ్ రియాక్షన్. సో ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే మీథేన్ రియాక్ట్స్ విత్ హాట్ స్టీమ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. ఓకే, in presence of nickel catalyst at 800 to 900 degrees centigrade and 20 to 30 bar pressure. Okay, so natural gas లో ఉండే మీథేను CH4 హాట్ స్టీమ్తో అంటే వాటర్ హాట్ స్టీమ్తో రియాక్ట్ అయ్యి మీకు కార్బన్ మోనాక్సైడ్గా హైడ్రోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేశారు, దాంతోపాటు కార్బన్ మోనాక్సైడ్ కూడా వచ్చిందండి. ఓకే, సో మీకు ఈ రియాక్షన్ జరగడానికి ఎంత హీట్ కావాలి అంటే 206 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ మీరు ఇచ్చినట్లయితే మీథేను వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే రైట్, ఇట్ ఈస్ అన్ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఎండోథెర్మిక్, ఇట్ రిక్వైర్స్ హీట్. ఇట్ ఈస్ అన్ ఎండోథెర్మిక్ రియాక్షన్, దట్ ఈస్ రిఫార్మింగ్ రియాక్షన్. దెన్ నౌ ఇలా మనకు కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అయింది, హైడ్రోజన్ వచ్చింది, కానీ ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉందే ఇంకా. ఓకే, సో కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తామంటే వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ చేస్తాం. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2. ద కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఈస్ ఫర్దర్ రియాక్ట్స్ విత్ స్టీమ్ టు గివ్ మోర్ హైడ్రోజన్. ఇక్కడ చూడండి, మీకు రిఫార్మింగ్ రియాక్షన్లో వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ని మళ్ళీ మీరు స్టీమ్తో రియాక్షన్ జరిపిస్తారు. ద CO కార్బన్ మోనాక్సైడ్ అగైన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ స్టీమ్ ఇన్ ద వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ టు ప్రొడ్యూస్ మోర్ హైడ్రోజన్ అలాంగ్ విత్ ద ఇంప్యూరిటీ కార్బన్ డయాక్సైడ్. సో దీనివల్ల మీకు హైడ్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దీంతోపాటు కార్బన్ డయాక్సైడ్ ఇంప్యూరిటీ కూడా వస్తుంది. సో ఈ రియాక్షన్ హీట్ని రిలీజ్ చేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఓకే, ఎంత హీట్ రిలీజ్ అవుతుందంటే అబౌట్ 41 కిలోజౌల్స్ పర్ మోల్ హీట్ మీకు రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్, వెరాజ్ రిఫార్మింగ్ రియాక్షన్ ఈస్ అన్ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ద లాస్ట్ స్టెప్ ఆర్ లాస్ట్ రియాక్షన్ ఈస్ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్. ఓకే, సో మీకు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్లో వచ్చినటువంటి హైడ్రోజన్తో పాటు దాంట్లో ఇంకా కార్బన్ డయాక్సైడ్ ఇంప్యూరిటీ ఉంటుంది. ఓకే, ఈ గ్యాసెస్ మిక్చర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఇది మనకు కావాలి. అండ్ మనకు అవసరం లేని సబ్స్టెన్సెస్ కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్, రిమైనింగ్ వాటర్ వేపర్ కావచ్చు, రియాక్ట్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, రియాక్ట్ కానీ మీథేన్ కావచ్చు, ఇవంతా కూడా ఏంటంటే మనకు హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ యూనిట్ ద్వారా పాస్ అవుతాయండి. దీన్నే ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్షన్, PSA, ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్షన్ యూనిట్ అని అంటాం. సో దీంట్లో మనకు ఇంప్యూరిటీస్ అన్నిటిని రిమూవ్ చేసేస్తాం, ఓన్లీ ప్యూర్ హైడ్రోజన్ మాత్రమే ఈ PSA యూనిట్ నుంచి కమ్అవుట్ అవుతుంది. ఈ PSA యూనిట్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. అంటే మీరు ఇలా ఈ హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా, PSA ప్రాసెస్ ద్వారా మీరు ప్యూర్ 99.99% హైడ్రోజన్ మీరు ఈ SMR మెథడ్ ద్వారా మీరు ప్రొడ్యూస్ చేసినట్లు అవుతుంది. ఓకే రైట్. దెన్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ SMR? చూడండి, ఎకనామికల్. సో SMR మెథడ్ ఈస్ ద లోయెస్ట్ కాస్ట్ మెథడ్ దట్ ఈస్ కరెంట్లీ అవైలబుల్.
న్యాచురల్ గ్యాస్ నుంచి మనకు హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి ఉన్న లోయెస్ట్ కాస్ట్ మెథడ్ మనకు ఎస్ఎంఆర్ మెథడ్. దెన్ ఇట్ ఈస్ ఎ మెచ్యూర్ టెక్నాలజీ. ఈ మెథడ్ని మనం బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇండస్ట్రీలో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, యూస్ చేస్తున్నాం, అండ్ హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దెన్ ఇట్ ఈస్ స్కేలబుల్. దీని ఇండస్ట్రియల్ స్కేల్లో మనం యూస్ చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. దెన్ డిసడ్వాంటేజెస్, హై కార్బన్ ఎమిషన్స్. మీరు చూసారండి. ఓకే, సో ఈ ఎస్ఎంఆర్ రియాక్షన్స్లో హైడ్రోజన్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ని కాజ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్, ఇట్స్ హయ్యర్ క్వాంటిటీ ఈజ్ నాట్ డిజైరబుల్. ఓకే, సో మీకు 1 కిలోగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు 9 to 10 కిలోగ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది ఈ ఎస్ఎంఆర్ మెథడ్. ఓకే రైట్. దెన్ ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెంట్. ఈ మెథడ్లో మనము న్యాచురల్ గ్యాస్ యూస్ చేస్తున్నాం, అదొక ఫాజిల్ ఫ్యూయల్. న్యాచురల్ గ్యాస్ లేకపోతే హైడ్రోజన్ మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేరు. ఓకే రైట్. దెన్ ఎనర్జీ ఇంటెన్సివ్. ఇట్ రిక్వైర్స్ హై ఎనర్జీ ఇన్పుట్. ఓకే, మీరు రిఫార్మింగ్ రియాక్షన్ చేయడానికి మీకు అబౌట్ 200 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ మీకు అవసరం అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ ఇక్కడ మీరు న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేసి అలా వచ్చిన హీట్ని మళ్ళీ మనము రిఫార్మింగ్ రియాక్షన్ జరగడానికి మనం యూస్ చేస్తుంటాం ఈ ఎస్ఎంఆర్ మెథడ్లో. ఓకే స్టూడెంట్స్, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద స్టీమ్ మిథేన్ రిఫార్మింగ్ మెథడ్ టు ప్రొడ్యూస్ ద ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ hydrogen, that is discussed in this video with neat labeled diagrams as well as the neat notes. So that's about this video students. I hope you liked this video. Thank you for watching.